హే బ్యూటిఫుల్ కపుల్స్, ఎలా ఉన్నారు? ఇమోషనల్ చీటింగ్ జరిగిందని తెలిసినప్పుడు గట్టిగా అరిచి గోల చేయాలా, లేదంటే మౌనంగా భరించాలా, లేదా దీన్ని సేఫ్గా కూడా ఆపొచ్చా? ఈ వీడియో స్కిప్ చేస్తే మీ రిలేషన్షిప్ కాపాడుకునే చివరి అవకాశం మిస్ అవుతుంది. రూల్ నెంబర్ 1, భయం కాదు, ఒక ప్లానింగ్ అవసరం. ఇమోషనల్ చీటింగ్ అరిచే మాటలతోనో ఆరోపణలతోనో ఆపలేం. భయం కలిగిస్తే మీ పార్ట్నర్ నిజం నుంచి ఇంకా దూరం అవుతారు. రూల్ నెంబర్ 2, మీకు కావాల్సింది ప్రూఫ్స్ కాదు, మీ బాధ అర్థం చేసుకోవాలి. ఎందుకు చేస్తున్నావు అని అడిగితే మీ పార్ట్నర్ డిఫెన్సివ్గా మాట్లాడతారు. సో ఇలా చెప్పండి, ఈ పరిస్థితిలో నేను సేఫ్గా ఫీల్ అవ్వట్లేదు, నా బాధ నీకు చెప్పాలనిపిస్తోంది అని మీ బాధను చెప్పండి. రోల్ నెంబర్ 3, థర్డ్ పర్సన్ని కట్ చేయడం కాదు, ఇమోషనల్ గ్యాప్ని ఫిల్ చేయాలి. ఇమోషనల్ చీటింగ్ అంటే అటెన్షన్, వ్యాలిడేషన్, అండర్స్టాండింగ్ కోసం స్టార్ట్ అవుతుంది. సో మీ రిలేషన్షిప్లో మీరు చెప్పేది వినేవాళ్ళు లేనప్పుడు, మిమ్మల్ని అప్రిసియేట్ చేసేవాళ్ళు లేనప్పుడు, ఇమోషనల్ సేఫ్టీ లేకపోయినా ఈ స్పేస్ని ఎవరో ఇంకొకరు ఆక్యుపై చేస్తారు. రోల్ నెంబర్ 4, చాలా ఇంపార్టెంట్ రోల్, మీరు ఎప్పుడు ఒంటరిగా ఫైట్ చేయొద్దు. ఇమోషనల్ చీటింగ్ ఈజ్ ఈక్వల్ టు సైలెంట్ పాయిజన్. మీకు ఒక సేఫ్ గైడెన్స్, న్యూట్రల్ సపోర్ట్ అవసరం. అప్పుడే మీ రిలేషన్షిప్ సర్వైవ్ అవుతుంది. ఇమోషనల్ చీటింగ్ ఆపడం అంటే మీ పార్ట్నర్ని కోల్పోవడం కాదు, మిమ్మల్ని మీరు కాపాడుకోవడం. మీ రిలేషన్షిప్లో సేఫ్గా ఉంటే ఈ రీల్ షేర్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడవచ్చు. మీ మనసులో డౌట్ ఉంటే హెల్ప్ అని DM చేయండి. సైలెంట్ పేరుని నార్మల్ అనుకోవద్దు. ఫాలో మన ఫ్యామిలీ టాక్స్, ఎందుకంటే బ్రోకెన్ రిలేషన్షిప్స్ కాదు, హీల్డ్ ఫ్యామిలీస్ క్రియేట్ చేయడమే నా గోల్. దిస్ ఈజ్ స్వర్ణలత, రిలేషన్షిప్ కోచ్ అండ్ యాక్సెస్ బాస్ ప్రాక్టీషనర్.